భారతదేశానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రజలకు మెరుగైన పాలన అందించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, నాయకులు గుంటేటి నరేందర్, జన్ను రవి, బస్వరాజ్ శ్రీమాన్, రాముల బాబు, ఎండి మస్తాన్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు, మిఠాయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణలు మాట్లాడుతూ భారతదేశానికి సాంకేతిక విజ్ఞానాన్ని అందించి ప్రజలకు మెరుగైన పాలన అందించిన మహానుభావుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని వారు అన్నారు. వరంగల్లో కూడా ఇవాళ ఒకటే రాజీవ్ గాంధీ గారు స్మరించుకోవడం. రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలన్నీ కూడా ఈ దేశానికి వెన్నెముక యువత అని చెప్పడం జరిగింది. యువతను ముందుగా ప్రోత్సహిస్తూ ఈ దేశంలో మొట్టమొదటి స్థానంలో ఈ దేశం ఉండాలంటే యువత ముందుండాలి అని ఒక ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు. నిజంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ త్యాగాల పార్టీ, ఎన్నో త్యాగాలు చేసి ఇవాళ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు ఉన్నారు. దాంట్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, రాజీవ్ గాంధీ గారు కానివ్వండి, ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం త్యాగం చేయడం. అలాగే సోనియా గాంధీ గారు కూడా హిమాలయ పర్వతాల కన్నా కూడా ఎత్తుగా ఎదుగున్నారమ్మ. ఎందుకంటే 2 సార్లు కూడా ప్రధానమంత్రి పదవి వస్తే కూడా నాకు ఈ కుర్చీ కాదు కావాల్సింది, జనం గుండెల్లో చిరస్థాయిగా ఉండే కుర్చీ కావాలని ఆమె కోరుకు జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా కానీ మంత్రిగా నాకు అవసరం లేదు, ప్రజల మధ్యన ఉంటానను భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలందరినీ మమేకం చేస్తూ ఈ దేశం కోసం మనమందరం ఏకమై ఉందామని ఒక పిలుపునివ్వడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలు కొనసాగించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈరోజు కంప్యూటర్ యుగం రావడానికి ఇవాళ మీరందరూ కూడా సెల్ ఫోన్ చెల్లబడుతుంది పోటీ చేసుకుంటే కదా, సెల్ ఫోన్ రావడానికి కూడా ఆనాడు రాహుల్ గాంధీ గారి యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే ఈ భారతదేశాన్ని టెక్నాలజీగా ప్రపంచంలో ఒక తీసుకుంటాలనే ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం. ఆనాడు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా పొలిటికల్ పార్టీలు కూడా రాజీవ్ గాంధీ గారిని చాలా విమర్శించడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ విమర్శించారో వారందరూ కూడా దేవులో సెల్ ఫోను, సంఖ్యలో ల్యాప్టాప్ పట్టుకొని చెప్తున్న రోజు వచ్చింది. ఎక్కడ పోయినా కానీ ఆన్లైన్ కావాలంటే ఇలా ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్ కావాలి. విప్లవాత్మకమైన మార్పు దేశంలో రాజీవ్ గాంధీ గారు అన్నిటికన్నా ఎక్కువ ఇంకా గ్రామాలను కూడా పట్టణాలకు అభివృద్ధి పదవడానికి గ్రామ స్వరాజ్యం కావాలనే మహాత్మా గాంధీ గారి యొక్క కళల్ని నిజం చేసిన ఏకైక నాయకుడు రాజీవ్ గాంధీ గారికి చెప్పగలరు. ఢిల్లీ నుంచి సరాసరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీకి నిధులు డైరెక్ట్ సమర్పించిన ఏకైక ప్రధానమంత్రి దేశానికి రాజీవ్ గాంధీ విషయాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తించుకోవాలి. మరి ఈనాడు కూడా యువత కూడా